మైక్రోసాఫ్ట్. ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్ గేట్స్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సాన్నిహితుడో అందరికి కూడా తెలిసిందే. అయితే మొన్నటి రోజున ఈ యొక్క బిల్ గేట్స్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నత సాన్నిహిత్యం, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి సంబంధించి ఏర్పరచుకున్న ఒప్పందాలు, వీటన్నిటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. సార్ మనం చూసుకుంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అనేక మంది కంపెనీ అధినేతలతో, ఆ ప్రముఖులతో ఏ విధంగా ఈయనకు ఒక పరిచయం కావచ్చు, ఫ్రెండ్షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది మనందరికి కూడా తెలిసిందే. ఉదాహరణకి మన దేశంలో చూసుకుంటే టాటా గారితో, అదేవిధంగా ప్రపంచంగా వ్యాప్తంగా చూసుకుంటేనేమో అమెరికా ప్రెసిడెంట్లు కావచ్చు, వీళ్ళందరితో కూడా. అయితే గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అనేక మంది పెద్దలతో, నారా చంద్రబాబు నాయుడు గారితో బిల్ గేట్స్ గారు యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని నిర్ణయం అయితే తీసుకున్నారు. దాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఒక లేఖ రాశారు. ఈ లేఖ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు బిల్ గేట్స్ ఈ ఐటీ సెక్టర్లో పెద్ద ఫేమస్ కంపెనీసే కాకుండా వాళ్ళు బిల్ అండ్ మిలిండా గేట్స్ అని ఒక ఫౌండేషన్ ఉందండి. అది ఎక్కువ అమెరికాలో వాళ్ళు యాక్టివిటీస్ చేస్తారు. అవి కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా కార్యక్రమాలు చేస్తారు. అలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నిధులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే బిల్ గేట్స్తో ఒప్పందం అంటే వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తి పెరగటానికి చేస్తారు, ఆహార భద్రత కోసం జరిగే వాటికి చేస్తారు, మహిళల సాధికారత కోసం చేస్తారు, మహిళల ఆరోగ్యం పట్ల చేస్తారు, పిల్లలకి పోషక ఆహారం మీద చేస్తారు, నవజాత శిశువుల ఆరోగ్యం మీద, ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు. యువత ఉపాధి కార్యక్రమాలు చేస్తారు, తర్వాత పేదరిక నిర్మూలన మీద చేస్తారు, తర్వాత అంటువ్యాధుల నివారణ మీద చేస్తారు, కొన్ని దీర్ఘకాల వ్యాధులని ఎరాడికేషన్ నివారించడం కోసం అనేక అంశాల మీద వాళ్ళు ఫౌండేషన్ అనేది నిరంతరం ఖర్చు పెడతానే ఉంటారు. దానికి సంబంధించిన నిపుణులతో ఆ సేవా రంగాల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అవి కొన్ని దేశాల అందిపుచ్చుకునే దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా దేశాధ్యక్షులతోనూ, ప్రధానమంత్రులతోనూ, లేదు ఐటీ కంపెనీల అధినేతలతోనూ, ఇలాంటి పెద్ద పెద్ద ఫౌండేషన్స్ అధినేతలతోనూ కూడా ఆయనకు వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన వాళ్ళ పట్ల ఆ మర్యాదలు కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు రెండోసారి, ఇప్పుడు రాష్ట్రం చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన నిధులే కాకుండా ఇలా అంతర్జాతీయంగా చేస్తున్న దాతలు ఎవరైతే ఉన్నారో, ఫౌండేషన్ అంటే ఈ సహాయ సంస్థలు ఉన్నాయి, వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలనే ఉద్దేశం మీద బిల్ గేట్స్ గారిని ఆయన అక్కడ కలవటం జరిగింది ఢిల్లీలో. కొన్ని అంశాల మీద వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అంటే మనం కొంత కనుక నిధులు కేటాయిస్తే ఆ మిగిలినవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు టాటా ఫౌండేషన్ అనేది ఇప్పుడు మన దేశానికి పరిమితమైంది. టాటా ఫౌండేషన్ కొన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ ఇది అంతకన్నా పెద్ద సంస్థ. ఇది అంటే దీన్ని ఏమంటామంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషను, అంటే ప్రభుత్వేతర సంస్థలు. ఇవి సేవా సంస్థలే కానీ వాళ్ళకి ఏమీ ఏ ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా మేము ఫలానా చాట చేస్తాం, ఫలానా చాట చేయమనే నిబంధనలు ఏమి లేదు. ఎక్కడ పేదరికం ఉన్నా వెళ్తారు, ఎక్కడ అంటు రోగాలు ప్రబలినా వెళ్తారు, ఎక్కడ ఆకలి ఉన్నా వెళ్తారు. ఇవన్నీ కూడా అన్నమాట. డెవలప్మెంట్కి సంబంధించిన ఈ అంశాల్లో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తి పెంచడంలోనూ ఇది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటివి కూడా వీళ్ళు చేస్తారు. అవి కాకుండా మెయిన్గా ప్రధానంగా వాళ్ళు చేసింది ఏంటంటే మహిళల సాధికారత కోసం, మహిళల ఆరోగ్యం పట్ల, శిశువుల పోషకాహారంలోనూ ఇలాంటివి అన్నమాట. తర్వాత వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందుకు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఒక లేఖ రాశారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ ఈ ఒప్పందాలలోనూ, తర్వాత ఏ రంగాల్లో ఆ ఫౌండేషన్స్
సేవలు అవసరం, ఎంత మేరకు అవసరం అనేది కూడా ఇరువురు ఒక అవగాహనకు వచ్చారు. అది ఇప్పుడు భారతదేశానికి, ఇప్పుడు మన రాష్ట్రానికి వాళ్ళు సహాయం చేసినా కూడా యువతల ప్రభుత్వాతి నేతలు కూడా అలా చొరవ తీసుకున్న సందర్భాల్లో వాళ్ళు మర్యాదపూర్వకంగా వాళ్ళు మనకు సహాయం చేస్తున్నా కూడా ఆ కృతజ్ఞత తెలియజేయటం అనేది వాళ్ళ సంస్కారం. అది మనకు లాభం జరుగుతుంది. కానీ మీ వైపు నుంచి కూడా ఇంత చొరవగా తీసుకునే అనేక మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నా కూడా అందరూ ఈ ఫలానా సాట ఈ వనరులు ఉన్నాయి, దీన్ని ఉపయోగించుకోవాలని తెలియదు. తర్వాత కొంత నిర్లిప్తత కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ నిర్లిప్తత ఉండదు. ఎప్పుడు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వాలిపోతాడు. సపోజ్ ఆయన ఈ ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి, ఎప్పుడు ఢిల్లీ వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు, అందుకని గ్రౌండ్ వర్క్ అంతా ఆయన అక్కడ అమెరికాలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రకరకాల ప్రతిపాదనలు పెట్టేశారు. వాళ్ళు విత్ గణాంకాలతో ఇవ్వాలి. ఏదో నోటి మాటగా వెళ్ళి అడిగితే వాళ్ళేమి ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో సహాయం చేయరు. గతంలో వాళ్ళకి ఇక్కడ ఒక అవగాహన ఉండాలి. మనం కూడా వాళ్ళకి ఇక్కడున్న పరిస్థితిని తెలియజేస్తూ మేము ఎంతవరకు సహాయం, మేము మా వంతు నెరవేరుస్తాము, మీరు ఎంతవరకు చేయగలుగుతారనేది ఒక అవగాహనకు వచ్చారు. రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు గేట్స్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కనుక ఒకసారి ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో ఒక అంశం మీద వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే దాన్ని తర్వాత కూడా కొనసాగిస్తారు. ఎట్లా అంటే ఒక్కసారితోనే అయిపోద్దని అనుకోము మనం ఏదైనా. ఇప్పుడు సపోజ్ వ్యవసాయ ఉత్పత్తుల పెంపకం అనేది ఉంది. ఆ ఉత్పత్తి ఒక స్థాయికి పెరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని క్రాప్స్ని తీసుకుంటారు, మళ్ళీ కొత్త ఏరియాస్ని తీసుకుంటారు, మళ్ళీ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఈ ఉత్పాదకత కన్నా కూడా ఇంకా పెంచడానికి అవకాశాలు ఎలా ఉంటాయి. అలాగే ఇలాంటి దానికి వచ్చే తెగుళ్ళ నివారణ కానీ, అగ్రికల్చర్ వ్యవసాయ పద్ధతులు కానీ, నూతన పద్ధతులు ఇవన్నీ కూడా నిరంతరం వాళ్ళ పరిశోధన కేంద్రాల్లో జరిగిన అభివృద్ధిని ఈ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రాలకు కానీ, ఆఫ్రికన్ దేశాలు కానీ, లాటిన్ అమెరికా దేశాలు కానీ ఇలాంటి చాట వాళ్ళు ఆ సేవలు ఉపయోగిస్తారు. ఈవెన్ అమెరికాలో కూడా వాళ్ళ ఫౌండేషన్ చాలా పెద్ద ఎత్తున సేవలు అందిస్తుంది. పెద్ద డబ్బు కూడా వాళ్ళు ఖర్చు పెడతారు. ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఇంకొకటి ఏంటంటే మనలాగా సంపాదించిందంతా మన వారసులకి బిడ్డలకే ఇవ్వాలని ఉండదు. వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఒక 10% బిడ్డలకి ఇస్తే మిగిలిన 90% ఇలాంటి చారిటీ సంస్థలకు ఇస్తారు. అది వాళ్ళకున్న పద్ధతి, సంస్కారం. దాని మూలన ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు మీరు అన్నారు ఆయనకు వ్యక్తిగత సంబంధాలు వీళ్ళతో ఉంటాయని, అవే ఎక్కువ పనిచేస్తాయి. వాళ్ళు కూడా ఏ ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నా ఈ నిధులను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు అనేది గమనిస్తూ ఉంటారు. వాళ్ళ నిపుణులు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి ఒక్కోసారి నిధులు అనుకున్న దానికంటే కూడా పెంచి కూడా సహాయం చేసిన సందర్భాలు అనుకుంటాయి. అదంతా గవర్నమెంట్ కాదు కదా, సేవా సంస్థలు కాబట్టి వాళ్ళ చేతిలో ఉంటుంది. అది ఎక్కడ సద్వినియోగం అయిన సాట ఇంకా కొంచెం, ఇప్పుడు మనకి ఎక్కువ మొక్కలు ఉన్న సాట ఎక్కువ ఎరువు చల్లుతాం, తక్కువ సాట ఇప్పుడు మన వరి పొలమే ఉంటుంది, వరి దుబ్బులు బాగా ఉన్న సాట ఇంకో 4 యూరియా గుళికలు ఎక్కువ చల్లుతాం. అక్కడ లేవు అనుకోండి, దుబ్బులు లేవు అనుకోండి, మనం అక్కడ చల్లం, అది వేస్ట్ అవుతుందని. సేమ్ ఇలాంటి ఫౌండేషన్స్ కూడా నిధుల వినియోగం అనేది ఎక్కడ సద్వినియోగం అవుతుంది, ఎక్కడ ప్రజలకు అందుతుంది అన్న సాట ఇంకా కొంత ఉదారంగా కూడా ఇస్తారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఆ అభిమానంతో మళ్ళీ లెటర్ రాశాడు. ఓ రకంగా మళ్ళీ కూడా మీరు ఇంకా హెసిటేట్ చేయొద్దు, మీరు సంకోచించొద్దు, ఇలాంటి అవకాశాలన్నీ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఒక రకంగా అది పరోక్షంగా తెలియజేయటం. చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.